సో నెక్స్ట్ మనము లంబార్ స్పాండిలైటిస్ గురించి మనం మాట్లాడుకుంటే, మీరు అన్నారు వెన్నుపూసల్లో మధ్యల భాగంలో కింది భాగంలో వచ్చే సమస్య ఇది అని చెప్పేసి. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుందంటారు? లంబార్ స్పాండిలైటిస్ అనేది లోయర్ అంటే స్పైన్కి కింది భాగంలో నడుము భాగంలో L1 to L5 బోన్స్ ఉంటాయి. మళ్ళీ సాక్రమ్, కాకిక్స్ అనే బోన్స్ కూడా ఉంటాయి. కాకిక్స్ అంటే టేల్ బోన్, లాస్ట్ బోన్. ఈ L1 to L5 మధ్యలో డిస్క్ బల్జ్ అయినప్పుడు ఈ ఏదన్నా అంటే ప్రొలాంగ్ సిట్టింగ్, కొంతమంది 5-6 గంటల కంటే ఎక్కువగా కూర్చుంటుంటారు కదా సిస్టమ్ ముందు, అలాంటి వాళ్ళకి ఈ డిస్క్ బల్జ్ అనేది జరుగుతుంది. అంటే ఎముకలు అరిగిపోవడము, వెన్నుపూసలు అరిగిపోయినప్పుడు ఈ డిస్క్ బల్జ్ అనేది జరుగుతుంది. ఆ డిస్క్ బల్జ్ అయినప్పుడు నరం అనేది ఒత్తుకుంటుంది. ఆ నరాలు డిస్క్ చుట్టూ మనకి టెండాన్స్, లిగమెంట్స్, నర్వ్స్ అనేవి ఉంటాయి. ఆ నరం అనేది ఆ డిస్క్ బల్జ్ అయినప్పుడు ఒత్తుకుంటుంది. ఆ నర్వ్ ఎక్కడ పాస్ అవుతుంటే అక్కడ పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఇంకా వాళ్ళు అసలు కూర్చోలేరు, నిలబడలేరు నడుము నొప్పితో. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, పడుకోలేరు, కూర్చోలేరు, నిలబడలేరు. అసలు కొంతసేపు ఒక 2-3 అవర్స్ కంటిన్యూస్గా కూర్చున్నారు అనుకోండి, ఇంకా వాళ్ళు లేవడానికి ఇంకా వాళ్ళు నరకం అనుభవిస్తుంటారు. అంత సివియర్గా పెయిన్ అనేది వస్తుంటుంది. ఇంకా దాన్ని ఇంకా కొంచెం అడ్వాన్స్ స్టేజ్లో అది సయాటికా నర్వ్ పైన ప్రెస్ అయిపోయి ఇంకా సివియర్ అయిపోయి పెయిన్, స్పర్శ లేకుండా అవుతుంది కాలుకి అడ్వాన్స్ స్టేజ్లో. కొంతమందికి యూరిన్ మోషన్ పైన కూడా నియంత్రణ లేకుండా అవుతుంది. కాలు తిమ్మిర్లు ఉండడం, స్పర్శ లేకపోవడం, ఇవన్నీ అడ్వాన్స్ స్టేజ్లో కూడా జరుగుతాయి. సో మరి ఈ సమస్యకి అంటే ఈ సమస్య అక్కడ వెన్నుపూసలు ఏర్పడ్డ మీరు అన్నట్లు L2, L3 వీటి వల్ల వస్తుందంటారు కదా. మరి వీటికి ట్రీట్మెంట్ అనేది హోమియోపతిలో ఎలా ఉంటుంది? చికిత్స ఏ విధంగా అందజేస్తారు మీరు? హోమియోపతిలో అంత కేస్ టేకింగ్ తీసుకుంటాం. అంటే ఎందుకు వస్తుంది పెయిన్, వర్క్ చేసే వాళ్ళు, కూర్చొని వాళ్ళు చాలామంది ఉంటారు. ఇంకా ప్రయాణం చేసే వాళ్ళలో కూడా ఎక్కువగా కనపడుతుంది. రోజు 40 కిలోమీటర్స్ కంటే ఎక్కువగా డ్రైవర్ ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళకి, డ్రైవింగ్ వాళ్ళకి ఉంటుంది. ప్లస్ వీళ్ళు మామూలుగా గవర్నమెంట్ టీచర్స్ వాళ్ళందరూ రోజు ప్రయాణం చేయాల్సి ఉంటుంది గతుకుల రోడ్లలో. అట్లా ఎక్కువ రోజు 40 కిలోమీటర్స్ కంటే ఎక్కువగా ప్రయాణం చేసే వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లం ఎక్కువగా కనపడుతుంది. ఇంకా చాలా వరకు ఈ కూర్చునే పొజిషన్ అనేది నిటారుగా కూర్చోవాలి, పొజిషన్ అనేది సెట్ చేసుకొని కూర్చోవాలి వాళ్ళు. దీనికి హోమియోపతిలో ఎలా అంటే వాళ్ళ హిస్టరీ ఏంటి, వాళ్ళ ప్రజెంట్ హిస్టరీ ఏంటి, వాళ్ళకి ఎందుకు వస్తుంది పెయిన్, పాస్ట్ హిస్టరీలో ఏమైనా సప్రెషన్స్ ఉన్నాయా అది కూడా తీసుకుంటాం. చైల్డ్హుడ్ హిస్టరీ తీసుకుంటాం. ఏమైనా పాస్ట్లో ఏమైనా ఇంజురీ జరిగిందా, ఎప్పుడైనా దెబ్బలు తగిలి కొంచెం ఎత్తు మీద నుంచి కింద పడ్డా, అలాంటివి ఏమైనా ఉన్నాయా, అంత డీటెయిల్ కేస్ హిస్టరీ తీసుకొని ఏది ఎక్కడి నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయింది అనేది తెలుసుకొని అక్కడి నుంచి రూట్ కాజ్ ఏంటో కనుక్కొని దాని ద్వారా మెడిసిన్ ఇస్తాము. ఆ మెడిసిన్తో పాటు ఎక్సర్సైజ్, డైట్ ఇవన్నీ కూడా కొన్ని చెప్తాం. అవన్నీ మెయింటైన్ చేసుకుంటే వితిన్ 3 monthsలోనే వాళ్ళకు రిజల్ట్ అనేది చాలా మనం గమనించవచ్చు. లంబార్ స్పాండిలైటిస్తో బాధపడే వారికి ఎక్కువసేపు వాళ్ళు కూర్చోవడం వల్ల కూడా అసలు కూర్చోలేని పరిస్థితే వస్తుంది. కానీ ఫైనల్గా సర్జరీకి వెళ్ళిన కేసులు కూడా ఉన్నాయి. కానీ సర్జరీ చేసుకున్నా కూడా ఇబ్బంది పడే వారిని కూడా మనం చూస్తూ ఉంటాము. నిజంగా సర్జరీకి వెళ్తే ఇది సక్సెస్ అవుతుందంటారా? సర్జరీ చాలా వరకు సక్సెస్ కాదు. లంబార్ స్పాండిలైటిస్కి చాలా వరకు సర్జరీ కేసెస్ నా దగ్గర చాలా ఉన్నాయి. సర్జరీ అయ్యి మళ్ళీ అంతకంటే సివియర్గా సఫర్ అయ్యే వాళ్ళు చాలా మంది వస్తారు. దానికి మనము హోమియోలోనే ఇప్పుడు కంప్లీట్గా డిస్క్ మల్టిపుల్ డీజనరేషన్స్ జరిగి కంప్లీట్గా డిస్క్లు అన్నీ అరిగిపోయినప్పుడు ఫైనల్ డెసిషన్ అది. ఇంకా ఫైనల్గా ఏమి చేయలేని స్టేజ్లో మనం సర్జరీకి వెళ్ళాలి. కానీ ఈ చిన్న కొంచెం స్టార్టింగ్లోనే ప్రాబ్లం ఉన్నప్పుడు మనం హోమియోపతితో చాలా వరకు క్లియర్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు మీరు అన్నారు ఎక్కువగా సిట్టింగ్ చేయడం వల్ల, ఒక ప్రొఫెషన్లో ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఇలాంటి వారికి వస్తుంది అని చెప్పేది. కానీ ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఒకటి ఉంటుంది. అంటే ఇప్పుడు అబోవ్ 70-80+ వాళ్ళకు కూడా అంటే ఆల్రెడీ వాళ్ళ బాడీ అంతా కొంచెం అంత అరుగుదల మొదలై బాగా ఇబ్బంది పడుతుంది. అటువంటి వాళ్ళకు కూడా ఈ సమస్య వస్తుంది ఖచ్చితంగా. మరి ట్రీట్మెంట్ అనేది ఈజ్ ఇట్ డిఫర్ ఫ్రమ్ ఎర్లీ ఏజ్ అండ్ ఏజ్డ్ పర్సన్స్? అదే ఇంకా మనము కొంచెం కాల్షియం మెయింటైన్ అయ్యేటట్టు, వాళ్ళకు అబ్జార్ప్షన్ బాగా జరిగేటట్టు కొంచెం సప్లిమెంట్స్ కూడా తీసుకోమని చెప్తాం మెడిసిన్తో పాటు. ఇంకా వాళ్ళకి సివియర్ కాకుండా ఈ నరాల ప్రాబ్లం రాకుండా, నరాలు తిమ్మిర్లు, మంటలు, అరికాళ్ళు కూర్చున్నట్టుగా ఉండడము, ఇలాంటివన్నీ రాకుండా, స్పర్శ లేకుండా పోవడము, అలాంటివన్నీ రాకుండా మనం నరాల స్ట్రెంగ్త్కి మెడిసిన్ ఇస్తాం దీంట్లో. ఇంకా వాళ్ళకి అది మెయింటైన్ అయ్యేటట్టు, మళ్ళీ అడ్వాన్స్ స్టేజ్లో పోయి బెడ్ రిడన్ అయ్యే అవకాశం లేకుండా మనము
ముందుగానే అది నర్వ్ స్ట్రెంగ్తెన్కి మెడిసిన్ ఇస్తాం కాబట్టి ప్రాబ్లం అక్కడితోనే ఆగుతుంది, ఇంకా అడ్వాన్స్ స్టేజ్లోకి పోకుండా.